ఏదైతే ఫజీల్ ఇమామ్ లాంటి వాళ్ళు చికెన్ నెక్ ప్రాంతాన్ని ముక్కలు చేయాలి, భారతదేశం నుండి వేరు చేసి అయితే అప్పుడు భారత్ ఆత్మ పోతుంది, 7 సిస్టర్స్ వెళ్ళిపోతాయి లాంటి వాగుడు వాగి జైళ్లలో ఉంటాం. ఈ మధ్యన కూడా బెయిల్ అనేది ఓపెన్ దేశద్రోహి అన్నటువంటిది అక్కడ క్లియర్ అయిపోతుంది. అదంతా ఒక ఎత్తు అయితే, ఆ చికెన్ నెక్ ప్రాంతాన్ని ఇప్పుడు తీసుకెళ్లి చైనాలో కలపడానికి బంగ్లాదేశ్ చేస్తున్నటువంటి ప్రయత్నం నేపథ్యంలో భారతదేశం కీలక అడుగులు వేసింది. భవిష్యత్తులో ఇప్పటికిప్పుడు ఏ ప్రాబ్లం రాదు, చైనా కూడా దుందుడుగ్గా రాదు, కానీ భవిష్యత్తులో వచ్చే అంశం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం 40 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ రైల్ కారిడార్ సిలిగురి టు చికెన్ నెక్ ప్రాంతానికి ఏర్పాటు చేస్తుంది. స్ట్రాటజిక్ పాయింట్ అక్కడ నార్త్ ఈస్ట్ ని రెస్ట్ ఆఫ్ ఇండియాతో కలిపేటటువంటి ఈ ప్రాజెక్టు 40 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ అంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి రెడీ అవుతున్నారు. ఇందులో 2 అండర్ గ్రౌండ్ రైల్ లైన్స్ ఉంటాయట. టిన్మిలే హాట్ రంగపాని ప్రాంతాలకి లింక్ చేస్తూ ఆయా ప్రాంతాలు ఉంటాయట. అట్లాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఏవైతే రైల్ లైన్స్ ఉన్నాయో వాటి అప్గ్రేడ్ చేస్తున్నారు. ట్రాక్స్ని 4 లైన్ల ట్రాక్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. 4 లైన్లు ఉన్న చోట 6 లైన్లు చేస్తున్నారు. అలాగే 2 అండర్ గ్రౌండ్లో 4 పైన ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ ట్రాక్స్ వచ్చేటప్పటికి 22 నుంచి 24 మీటర్లు ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారు. ఇది సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కనెక్టివిటీ కోసం అండర్ గ్రౌండ్లో, ప్రజలకి రవాణా కోసం పైన. ఇది బగదోగ్రా ప్రాంతం దాకా లింక్ చేసేటటువంటి అడుగులు వేస్తున్నారు సైన్యం కోరిన దాని మీదట.